ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ 41, 71 and 91, లివింగ్ రిమైండర్ 1 ఇన్ ఈచ్ కేస్. ఏమన్నారమ్మ ఇక్కడ? ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ 41, 71 and 91, లివింగ్ రిమైండర్ 1 ఇన్ ఈచ్ కేస్. అంటే మనం ఒక గ్రేటెస్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలాగ ఉండాలంటే 41ని, 71ని, 91ని డివైడ్ చేస్తే ప్రతి దగ్గర మనకి రిమైండర్ 1 రావాలి. సో ఇక్కడ ఈ గ్రేటెస్ట్ నెంబర్ ఇవే కదా. అంటే ఈ గ్రేటెస్ట్ నెంబర్ 5, 10, 15, 20లోనే ఉంటుంది మనకి. మనం ఇప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ చేద్దామమ్మా. 5 తీసుకుందాము. 5 8 = 40, రిమైండర్ 1 వస్తుందా? కేస్ మనకి సాటిస్ఫై అయింది కదా. నెక్స్ట్ 5 14s 70 కదా, సో రిమైండర్ 1 వస్తుంది. అలానే 5 18s 90, రిమైండర్ 1 వస్తుంది. ఇది ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 10 తీసుకోండి. 10 4s 40, రిమైండర్ 1 వస్తుంది. 10 7s 70, రిమైండర్ 1 వస్తుంది. 10 9s 90, రిమైండర్ 1 వస్తుంది. ఇది ఛాన్స్ ఉంది. బట్ 15 టేబుల్లో 40 ఉందా? నో, రిమైండర్ మనకి 1 కాదు, చేంజ్ అవుతుంది. కాబట్టి మనకి ఈ ఆప్షన్ వద్దు, ఎలిమినేషన్. నెక్స్ట్ 20 తీసుకుందామమ్మా. 20 టేబుల్లో 40 ఉంది, ఎస్, రిమైండర్ 1 వస్తుంది. బట్ 70 ఉందా? నో ఛాన్స్. ఇప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి. సి అండ్ డి ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి. మిగిలింది ఏ అండ్ బి కదా. సో ఇందులో మనకి కావాల్సింది ఏంటి? గ్రేటెస్ట్ నెంబర్. సో అప్పుడు మనం 5 ఎలిమినేట్ చేస్తాము. మన ఆన్సర్ ఏంటి? 10. అర్థమైందా? ఇది ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ అమ్మ. సో మనం ప్రాసెస్ చేయాలంటే ప్రతి కండిషన్లో మనకి రిమైండర్ 1 మిగులుతుంది అన్నారు కదా. సో మనం ప్రతి నెంబర్లో నుంచి 1ని సబ్ట్రాక్ట్ చేసేయాలి. మనకి ఏమొస్తుంది? 41 - 1 చేస్తే 40, 71 - 1 చేస్తే 70 అండ్ 91 - 1 చేస్తే ఏమొస్తుందమ్మా? 90. ఇప్పుడు మనము ఈ 40, 70, 90కి ఏం చేయాలి? హెచ్సిఎఫ్ చేయాలి. ఏం చేయాలమ్మా? హెచ్సిఎఫ్. డూ హెచ్సిఎఫ్ ఫర్ 40, 70 and 90. Take common division method and take divisor 10. 10 4s are 40, 10 7s are 70, 10 9s are 90. డివిజన్ చేయడం ఆపేసేయండి. ఎందుకంటే 4, 7, 9 ఏమవుతాయేమో? కో ప్రైమ్స్. ఒకదానికి ఒకటి ఏమవుతాయి? కో ప్రైమ్స్. ఫైనల్లీ వి గెట్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 10. ఇది ప్రాసెస్. ఇది ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ అమ్మ. మనకి ఏది ఈజీ అనిపిస్తే మనం దాన్ని ఫాలో అయిపోవాలి. థ్యాంక్ యూ.